బయట అటు ఇటు తిరుగుతూ లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. విహారి గురించి నేను ఎంత వద్దు అనుకున్నా నాకు ఆయన అంత దగ్గర అవ్వాలి అని చెప్పి స్వామీజీ గారు చెప్తున్నారు. ఆయనని నేను ఎంత వద్దు దూరం చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఆయనేమో నాకు దగ్గర అవ్వాలి అని చెప్పి ఇలా జరుగుతూ ఉంది. ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అయినా నేను ఆయనతోనే కలిసి ఉండాలి, చచ్చేదాకా కలిసి ఉండాలని చెప్పి స్వామీజీ చెప్పారు. కానీ ఇప్పుడు నేను ఆయనతో కలిసి ఉంటే పరిస్థితులు ఎటువైపు వెళ్తాయో, ఎన్ని గొడవలు జరుగుతాయో అని చెప్పి చాలా కంగారు పడుతూ లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి భయపడుతూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగానే విహారి అక్కడికి వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ అలా నిలబడి ఉంటాడు. సడన్గా లక్ష్మి విహారి వైపు చూస్తుంది. చూసేసరికి విహారి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. విహారిని చూడగానే లక్ష్మి ఫాస్ట్గా వెళ్ళిపోయి విహారిని ఇలా చేతుల్లో చేతులు వేసి ఇలా పట్టుకొని అలా ప్రేమగా విహారి వైపు చూస్తూ ఉంటుంది. సడన్గా లక్ష్మి వచ్చి తనని అలా పట్టుకునేసరికి ఒక్కసారిగా విహారి షాక్ అయిపోతాడు. అలాగే లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు. లక్ష్మి ఏమో చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ప్రేమగా చూస్తూ ఉంటుంది విహారిని. ఇంకా అప్పుడు విహారి అలాగే చూస్తూ ఏంటి లక్ష్మి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి తన నుంచి కొంచెం దూరం జరిగి అలా విహారి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏంటి అని అంటూ విహారి అంటాడు. అప్పుడే లక్ష్మి విహారి చేతి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి పండు చాటుగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. లక్ష్మమ్మకి విహారి గారి మీద ప్రేమ కలిగిపోయింది. విహారి బాబు గారిని ఇప్పుడు లక్ష్మమ్మ ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరిని ఎవ్వరూ దూరం చేయలేరు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు పండు. అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా విహారిని తీసుకెళ్ళి అలా నిలబెడుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి లక్ష్మి ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు ఏంటి అని అంటూ అడుగుతాడు. ఇక అప్పుడే లక్ష్మి కళ్ళల్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. అయ్యో లక్ష్మి ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా సమస్య చెప్పు లక్ష్మి అని అంటూ విహారి అడుగుతాడు. అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది. అదేం లేదు విహారి గారు అని అంటూ నేనే నీకు పెద్ద సమస్య అయిపోయాను విహారి గారు. నా వల్ల నీకు చాలా సమస్యలు వస్తున్నాయి, మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు విహారి గారు, అందుకే నేనే తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది నాకు అని అంటే అప్పుడే విహారి ఇలా అంటాడు. అదేంటి లక్ష్మి నీ వల్ల నాకు సమస్యలేంటి, నా వల్లే నీకు అన్ని సమస్యలు, నేనంటూ నీ జీవితంలోకి రాకపోయింటే నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివేమో, ఇప్పుడు నా వల్ల నువ్వు కష్టపడుతున్నావు, ఇక్కడ అందరితో మాటలు పడుతున్నావు, దానివల్ల నేను బాధపడుతున్నాను, కానీ నువ్వు నాకేమీ అడ్డంకి కాదు, నేనే డిస్టర్బ్ చేస్తున్నాను నీ లైఫ్కి వచ్చి అని అంటూ విహారి అంటాడు. ఇక అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు తుడిచి విహారి ఇలా అంటాడు. నువ్వు ఏడవద్దు లక్ష్మి, నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్తాడు. అప్పుడే లక్ష్మి బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు అసలు ఏంటి ఈరోజు ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు, నిన్న మొన్న ఇలా కనిపించలేదు, ఈరోజే ఇలా కనిపిస్తున్నావేంటి లక్ష్మి అని అంటూ విహారి అడగటంతో ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే విహారి చెప్పు లక్ష్మి ఏంటి ఇలా తీసుకొచ్చావు అని అంటే అప్పుడే లక్ష్మి తన చున్నీలో ఉన్న ఆ కంకణాన్ని విప్పుతుంది. అలా విప్పుతూ ఉన్నప్పుడే సడన్గా సహస్ర బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే పండు చూసి ఒక్కసారిగా సహస్రం చూసి షాక్ అయిపోతాడు. అమ్మో ఇప్పుడు సహస్రమ్మ కానీ ఇక్కడికి వచ్చిందంటే వీళ్ళిద్దరిని చూస్తే పెద్ద గొడవ చేసేస్తుంది, కాబట్టి సహస్రమ్మని ఇక్కడ రానివ్వకుండా చూడాలి అని పండు అనుకుంటూ ఉంటాడు. అంతలో లక్ష్మి కంకణం తీసి విహారికి చూపిస్తూ ఉంటుంది. విహారి ఆ కంకణాన్ని చూస్తూ ఏంటి లక్ష్మిది అని అంటూ అడగడంతో లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది. ఈ కంకణాన్ని స్వామీజీ నాకు ఇచ్చారు, ఈ కంకణం మీ చేతికి తొడగమని చెప్పి మీరు సంతోషంగా ఉంటారని, మీరు బాగుంటారని స్వామీజీ ఈ కంకణాన్ని మీకు చేతికి తొడగాలని చెప్పారు అని చెప్పగానే విహారి నవ్వుతూ సరే అని చెప్పి చేయిస్తాడు. లక్ష్మి చేతికి కంకణం తొడుగుతూ ఉంటుంది. అంతలో అక్కడ సహస్ర బయటికి వస్తూ ఉంటే అమ్మో సహస్రమ్మ ఇక్కడికే వచ్చేస్తుంది, నేను వెళ్ళి వెంటనే ఆపాలి అని పరిగెత్తుకొని పండు వెళ్ళిపోతాడు. సహస్రమ్మ నువ్వా, నేను నీకోసం వెతుకుతున్నానమ్మా అని అంటాడు. అప్పుడు సహస్ర నాకోసమా పండు ఎందుకు అని అడిగితే అప్పుడు పండు అంటాడు నీకోసం విహారి బాబు గారు అడిగారమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ అవునా విహారి బావా నన్ను అడిగాడా అంటే అవును మీకు అదే సహస్ర ఎక్కడా అని చెప్పి ఇందాక నన్ను అడిగాడు అంటే అవునా ఇప్పుడు ఎక్కడున్నాడు బావా అంటే అదిగో అక్కడున్నాడమ్మా అని ఇంకోవైపు చూపిస్తే సహస్ర అటువైపు వెళ్ళిపోతుంది. అమ్మో విహారి బాబు గారు లక్ష్మమ్మ ఇద్దరు ఉండేది నేను మిస్ అవ్వకూడదు, వెళ్ళి చూడాలి అని ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చి మళ్ళీ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. లక్ష్మి కంకణం తొడుగుతుంది. విహారి దాన్ని చూసుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఇలా చూసుకొని
ఇలా అంటూ ఉంటుంది. ఇది మీ చేతికే ఉండాలి విహారి గారు, తీసేయకూడదు అంటే, సరే లక్ష్మి, నువ్వు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను, నీకోసం నేను ఏమైనా చేస్తాను అని అంటూ విహారి అంటాడు. ఇంకా వాళ్ళ ఇద్దరు అలా మాట్లాడుకుంటారు ప్రేమగా కాసేపు. ఆ తర్వాత విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పండు పరిగెత్తుకొచ్చేసి లక్ష్మమ్మ అని చాలా సంతోషంగా మాట్లాడతాడు. లక్ష్మి అంటుంది, ఏంటి పండు అని అంటే, చూసారా ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు త్వరలో ఒక్కటే అయిపోతారు, మీరిద్దరు కలిసి ఉంటారు లక్ష్మమ్మ అంటే, ఏంటో పండు, నాకు ఎన్ని రోజులు ఆయన మీద ఎలాంటి ఫీలింగ్ కానీ ఎలాంటి ప్రేమ కానీ ఉండేది కాదు. ఈరోజు నాకు స్వామీజీ చెప్పిన తర్వాత ఆయన అంటే నాకు ప్రేమతో పాటు అభిమానంతో పాటు ప్రేమ కూడా కలుగుతుంది అని అంటుంది. అయినా సరే నేను ఆశించటం కరెక్ట్ కాదేమో అంటే, మీరు ఊరుకోండి లక్ష్మమ్మ, మళ్ళీ వెనక్కి వెళ్ళకండి, ఆ మాటలన్నీ మర్చిపోండి, ఇక మీరు విహారీ బాబు గారిని ఇష్టపడాలి, ఆయన్ని మీతో భర్తగా ఇద్దరు కలిసి ఉండాలి లక్ష్మమ్మ, అది నేను కళ్ళారు చూడాలి అని అంటూ పండు అంటూ ఉంటాడు. అంతలో ఇలా అంటూ ఉంటుంది, సహస్రతో పెళ్లి జరగబోతుంది కదా, మరి అసలు ఏం గొడవలు జరుగుతాయని నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పగానే ఇంకా అప్పుడు పండు ఇలా అంటాడు, అదేం లేదులే లక్ష్మమ్మ, ఇంకేం కాదు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని చెప్తాడు. ఇంకా అంతా బాగానే ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఇలా బాధపడకూడదు, మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారులే అని చెప్పేసరికి సరే అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక యమునకి ఫోన్ చేస్తాడు. వాళ్ళ మావయ్య వసుధకి ఫోన్ చేసి, అమ్మ వసుధ, యమున అక్కడ ఉందా అని అడిగితే, ఉంది నాన్న అని అంటే, అయితే ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా యమునకి అంటే, సరే అని చెప్పి, వదిన నాన్న ఫోన్ చేశారు, నీకు ఫోన్ ఇవ్వమని చెప్పారు అని చెప్పగానే యమున ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని, హలో మావయ్య గారు ఎలా ఉన్నారంటే, మేం బాగానే ఉన్నామమ్మా, ఏదో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రశాంతంగా బ్రతుకుదాము అనుకుంటే ఇప్పుడు మీరేంటమ్మా ఇలా చేస్తున్నారు అని అంటంతో, అప్పుడు మేమేం చేశాము అని అంటే, అసలు ఈ పెళ్ళి ఈ గొడవ ఎంత ఏంటి, ముందే పంతులు గారు ముహూర్తం పెట్టారు అంటే, ఒకసారి ముహూర్తం పెట్టారు అంటే అది బాగుంటుంది కదా, అనవసరంగా మళ్ళీ ఇప్పుడు ముహూర్తం ఎందుకు పెడుతున్నారు మీరు కొత్తగా అంటే, ఇంకా అప్పుడు యమున ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే వసుధ అంటుంది, ఇది వదిన పెట్టింది కాదు నాన్న, మన పద్మాక్షి అక్క పెట్టింది అని చెప్పి వసుధ చెప్తుంది. ఆ మాట వినేసరికి ఇక ఒక్కసారిగా ఎవరు పెడితే ఏంటి అంటే, మీరు ఊరుకోండి, అనవసరంగా ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు, మావయ్య గారు మీరు కూడా అడ్జస్ట్ అయిపోండి అని అంటూ, పెళ్ళి జరిగి వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు మనకి అని చెప్పేసరికి ఇంకా అప్పుడే వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చేసి, పెళ్ళి బాగానే జరుగుతుంది, ఆవిడ గారి వల్లే ఈ దరిద్రం అంతా, ఏం జరిగినా దాని వల్లే జరుగుతుంది అని తిడుతుంది. ఇంకా అప్పుడే మళ్ళీ మొదలు పెట్టావే నువ్వు అని అంటే, అప్పుడు విహార్ వాళ్ళ నాన్నమ్మ అంటుంది, అవును ఇంతకుముందు నిశ్చితార్థం కూడా దీనివల్లే ఆగిపోయింది, ప్రతిదీ దీనివల్లే సమస్యలు, దీనివల్ల ఇప్పుడు పెళ్ళి కూడా ఆగిపోకుండా ఉంటే చాలు అని తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత యమున ఫోన్ పెట్టేస్తుంది బాధపడుతూ. ఆ తర్వాత ఇక లక్ష్మి బయట వచ్చేస్తూ ఉంటుంది రోడ్డు మీద మార్కెట్కి వెళ్తూ. ఇంకా అప్పుడే విహారీ ఫ్రెండ్ ఏమో కారులో వస్తూ ఉంటాడు, చాలా స్టైల్గా ఉంటాడు. ఇంకా ఇలా డ్రైవర్తో కూడా ఇలా అంటాడు, స్పీడ్గా నడిపించాలి, ఏంటి స్లో, మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా అని అంటూ ఇలా స్పీడ్గా నడిపించాలని, ఇలా వెళ్ళాలని ఇలా చెప్తూ ఉంటాడు. ఇక అలా విహారీ ఫ్రెండ్ అలా కారులో వస్తూ ఉంటే విహారీ ఫోన్ చేస్తాడు. అప్పుడు ఏంట్రా ఎక్కడున్నావు అని అంటూ అడిగితే, నేను కారులో వస్తున్నా అందవే అంటే, అదేంట్రా నీకోసం నేను కారు పంపించాను కదా అంటే, నీ కారు వాడు వచ్చేలోపే నేను రిటర్న్ అయిపోయాను, వాడు ఎక్కడున్నాడో ఏంటో ఇంకా అంటే, అయ్యో నాకు ఫోన్ చేయాల్సింది కదరా, నేను ఆల్రెడీ కారు పంపించా కదా అంటే, లేదు నీకు ఫోన్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకని నేను కారు బుక్ చేసుకున్నానులే అని చెప్పి అలా వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు సరే ఇంటికి వచ్చేసి తొందరగానే విహారీ చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఫోన్ పెట్టేశాక ఇంకా స్పీడ్గా వెళ్ళు అని డ్రైవర్తో చెప్తే, స్పీడ్గా వెళ్తూ ఉంటే సడన్గా ఒక అబ్బాయికి ఆ కారు గుద్దపోతుంది. అప్పుడే బ్రేక్ వేస్తాడు. అంతలో లక్ష్మి వచ్చి ఆ అబ్బాయిని పట్టుకుంటుంది. చుట్టూ ఉన్న జనాలంతా వస్తారు. అప్పుడు లక్ష్మి తిడుతూ ఉంటుంది డ్రైవర్ని కిందకి దిగమని చెప్తే, డ్రైవర్ కిందకి దిగుతాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, అసలు ఏంటి డ్రైవింగ్ ఏంటి, అసలు ఇలా ఎవరైనా డ్రైవ్ చేస్తారా అని సీరియస్గా అరుస్తూ ఉంటుంది. మంచిగా నడిపించాలి, అసలు ఈ సమాజంలో ఎలా ఉండాలనేది నీట్గా చెప్తూ ఉంటుంది లక్ష్మి. అవన్నీ వింటూ అలా విహారీ ఫ్రెండ్ కార్లో ఉంటాడు కదా, అలా చూస్తూ అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత బాగా చెప్తుంది, అసలు ఇంత అందంగా ఉండి ఇంత మంచి మాటలు చెప్పే అమ్మాయిలు కూడా ఉన్నారా ఇప్పుడు అని అనుకుంటూ అలా చూస్తూ
ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇక లక్ష్మి ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు. కానీ ఒకసారి కళ్ళు పడతాయి, ఒకసారి చెవులు పడతాయి, ఒకసారి లిప్స్ పడతాయి. ఇంకా అలా ఫొటోస్ సరిగ్గా రాకపోవడంతో అంతలో ఆ అబ్బాయి గురించి అక్కడ పంపించేసి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే అతను కారులో నుంచి దిగి ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. లక్ష్మి వెనకాల హలో హలో అని చెప్పి ఫొటోస్ తీస్తూనే ఉంటాడు. బ్యాక్ పడుతూ ఉంటుంది. అలా ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా లక్ష్మి వెళ్ళిపోతుంది చూడకుండా. అయ్యో ఒక్క ఫోటో కూడా సరిగ్గా తీసుకోలేదే, అన్నీ షార్ట్గా వచ్చాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని విహారీ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ ఫ్రెండ్ అలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంత అందంగా ఉంది, మిస్ అయిపోయానే అని అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇంకా వెంటనే ఒక అతనికి టచ్ చేయడంతో హలో చూసుకొని జాగ్రత్త, పడిపోతావంటే ఆల్రెడీ పడిపోయాను, ఆ అమ్మాయికి ఎక్కడుందో ఏంటో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో, అసలు ఎప్పుడు కనిపిస్తుందో అని అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక లక్ష్మి ఏమో ఇంటికి వచ్చేస్తుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.